హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉపశమనం ప్రభావంతో కూడా పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా వీడియోలో చెప్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. ఒకసారి క్లిక్ చేసి వెళ్లి చూసి జాయిన్ అయితే అయిపోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రస్తుతం మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉపశమనం ప్రభావంతో కూడా ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా? సో, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కడప జిల్లాలో అక్కడక్కడ దాదాపుగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. తిరుపతి జిల్లా వరదైపాలెంలో కూడా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదవ్వడం జరిగింది. నంద్యాలలో వచ్చేసి 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలైతే నమోదు అయినట్లు వెల్లడిస్తూ ఉన్నారు. ఇలాగా దాదాపుగా 40-43 డిగ్రీల టెంపరేచర్ అనేది కొన్ని కొన్ని జిల్లాల్లో నమోదు అవుతూ ఉందన్నమాట. సేమ్ మనకు ఇలాగే రేపటి రోజున కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా నమోదు అవుతూ ఉంటుందన్నమాట. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు. ఓకేనా? మరొక వైపు వచ్చేసి వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉండొచ్చు. సో, ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఈ యొక్క శ్రీలంక ప్రాంతాల సమీపంలో అల్పపీడనం అనేది ఒకటి కొనసాగుతూ ఉంది. సో, దీని ప్రభావంతో మనకు రేపటి రోజున మనకు రాగల 24 గంటల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చో క్లియర్‌గా చెప్తాను. ఇది ప్రెజెంట్ అంటే ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ యొక్క తెలంగాణలో వచ్చేసి పరమటి తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదవుతుంది. ఇంకెక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా వర్షాలు ఎటువంటివి పడడం లేదు. ఓకేనా? ఇది ప్రస్తుతం సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేద్దామండి. ఈరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇది. సో, ఇందులో ఒకసారి చూసినట్లయితే హైదరాబాదు, ఖమ్మము ఈ యొక్క డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదవుతుంది. ఇంకెక్కడా కూడా వర్షాలనేటువంటివి పడవు. మీకు ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాం. ఇది రేపు అనగా 13వ తారీఖున తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, రేపు తెల్లవారుజామున ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఈ విజయపూరు ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ కూడా రెయిన్ అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, మీకు చెప్పాను స్టార్టింగ్‌లో ఇక్కడ అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూ ఉందని. ఓకేనా? సో, దీని ప్రభావంతోనే మనకు కురిస్తే ఎక్కడక్కడ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రెయిన్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, అలాగే ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ గనుక చూసినట్లయితే ఇది రేపు తెల్లవారుజామున 5, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, సేమ్ అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కొన్ని ఏరియాల్లో ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ రెయిన్ పడుతుంది. అంతేకాని ఏపీలో ఎక్కడా కూడా వర్షాలు పడవు. ఒకవేళ ఇక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి ఉపరితల ద్రోణి అనేది ఈ దిశగా కదులుతూ వచ్చినట్లయితే మనకు అక్కడక్కడ వర్షాలు ఎటువంటివి పడే అవకాశం ఉండొచ్చు. అంతేకాని ఇంకెక్కడ వర్షాలు పడవన్నమాట. ఒకవేళ ఇది ఇలాగ వెళ్ళిపోయి తీరం దాటేసినట్లయితే రెయిన్ అనేది రాదు. సో, కేవలం మనకు ఈ అల్పపీడన ద్రోణి అనేది ఈ దిశగా వచ్చేసి ఇక్కడ మాత్రం వచ్చి కేంద్రీకృతమైతే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. సో, అలాగే ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు అనగా 13వ తారీఖున సాయంత్రం 4:30, 5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో ఒకసారి చూద్దామండి. మనకు మెయిన్ రేపు సాయంత్రం ఆ ప్రాంతాల్లో ఏపీలో వచ్చేసి అనంతపురము, కర్నూలు ఈ యొక్క డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాల్లో రెయిన్, లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతేకాని హెవీ రెయిన్ అయితే నమోదైతే అవ్వదనమాట.
రిమైనింగ్ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ అలాగే రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడ కూడా రెయిన్ అనేదైతే పడదనమాట. ఈవెన్ తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా రెయిన్ పడే అవకాశం అయితే ఉండదు. బట్ క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉండొచ్చు రేపు సాయంత్రం 4 గంటల సమయంలో. ఓకేనా? అంతేకాని ఎక్కడ కూడా వర్షం పడదు. ఏపీలో వచ్చేసి ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రమే రెయిన్ అనేది అయితే ఉంది రేపటి రోజున. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. ఇది రేపు 6 గంటల ప్రాంతం. రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో రెయిన్ ఎక్కడ పడుతుందంటే అనంతపురం డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ పడతాయి. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాల్లో రెయిన్ పడే అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా హెవీ రెయిన్ అయితే కాదు, లైట్ రెయిన్ అనమాట. రిమైనింగ్ ఎక్కడ కూడా రెయిన్స్ అయితే పడవన్నమాట. సో, మోస్ట్లీ మనకు రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కొన్ని జిల్లాలు, కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. దాదాపుగా 40-43 డిగ్రీల టెంపరేచర్ అనేది నమోదవుతుందన్నమాట. ఓకేనా? అలాగే హైదరాబాద్‌లో కూడా చూడొచ్చు. రేపు సాయంత్రం 5 గంటలు, 6 గంటల ప్రాంతంలో ఈ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదవ్వే అవకాశం ఉంటుంది. సో, ఇకపోతే రేపు రాత్రి సమయంలో ఎక్కడా కూడా వర్షం అనేది పడదు మాక్సిమం. ఇక్కడ చూడొచ్చు. ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో క్లైమేట్ కొంచెం మబ్బులతో కమ్ముకొని చల్లదనంగా ఉండే అవకాశం ఉండొచ్చు. అంతేకాని ఎక్కడ రెయిన్ అయితే నమోదు అవకాశం లేదు. ఓకేనా? సో, ఇలాగైతే ఉన్నాయి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి. సో, నేను మీకు రెగ్యులర్‌గా కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూనండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకునేసండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.